చీకట్లను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడు. అలా ఈ దేశం మబ్బులలో ఉన్నప్పుడు ఈ మబ్బులనే వాటిని విడిపించి దేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రసరింప చేయడానికి వచ్చిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే. ఫూలే అనగానే ఒక పక్క సావిత్రి కనిపిస్తారు, ఒక పక్క జ్యోతిబా కనిపిస్తారు. కారణం ఏమంటే అర్ధనారీశ్వర తత్వం అనే దాన్ని ఈ దేశం చాలా గౌరవిస్తూ ఉంటుంది. పురుషుడికి స్త్రీకి సమానత్వం ఉండాలని, ఈ స్త్రీ పురుష సమానత్వం అనేది ఏకత్వాన్ని పొందాలన్నటువంటి ఒక గొప్ప అంశాన్ని తెలియజేసినటువంటి మహాపురుషుడు ఎవరంటే మహాత్మా జ్యోతిబా ఫూలే. ఆయన ఒక వ్యక్తిగా పుట్టి ఒక వ్యవస్థగా ఆవిర్భవించిన మహాశక్తి ఫూలే. సమాజ రుగ్మతలపై పైపైన మలామ పోయడం కాక రుగ్మతల మూలాలనే వాటిని సమూలంగా పెకలించి ఒక ఆరోగ్యకర సమాజాన్ని తీర్చిదిద్దినటువంటి సమాజ వైద్యుడు మహాత్మా జ్యోతిబా ఫూలే. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, వర్గ వ్యవస్థ వీటి రంగులనే వాటిని బయటపెట్టి సమూల మార్పులు తీసుకువచ్చిన విప్లవమూర్తి ఫూలే. అందువల్ల ఆయన ఆధునిక కాలంలో సాంఘిక విప్లవకారుడు, సోషల్ రెవల్యూషనరీ కాగలిగాడు. ఆయన ప్రజాస్వామ్య భావాలకు పాదులు తీసిన మాలి, కర్షకులను కార్మికులను ఐక్యం చేసిన సామ్యవాది, స్త్రీలకు నిమ్న వర్గాలకు చదువు చెప్పిన తొలి విద్యావేత్త, తిమిరం నిండిన లోకములో సమతా శంకారావం పూరించిన విప్లవ శాంతి దూత, మన జాతిపిత, ఆధునిక భారతావనికి మహానేత. ఆయన బహుజన ఉద్యమ పితామహుడిగా ఆయనను తీసుకునే క్రమంగా ఆయన నుంచి మనం పొందేటువంటి స్ఫూర్తి, ఈ స్ఫూర్తి అనేటువంటిది చాలా ముఖ్యం. మహాత్మా ఫూలే చాలా గొప్పవాడని చెప్పేదానికన్నా మహాత్మా జ్యోతిబా ఫూలేలో ఉన్నటువంటి కొన్ని అంశాలనే వాటిని మనం స్వీకరించి ఆ విధంగా తయారు కావడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో ఒక 5 అంశాలనే వాటిని మీ దృష్టికి నేను తీసుకురాదలుచుకున్నాను. ముందుగా ఏమంటే మహాత్మా జ్యోతిబా ఫూలేలో కనిపించేటువంటి ఒక గొప్ప అంశ, మనమంతా కూడా విద్యార్థులుగానే కాకుండా పెద్దలుగా జీవితాంతం కూడా అనుసరించవలసినట్టు ఒక చాలా గొప్ప అంశం ఏమంటే, ఆ గొప్ప లక్షణం పేరేమంటే ప్రోయాక్టివ్గా ఉండడం అని అర్థం. దీన్ని మై మెంటర్ స్టీఫెన్ ఆర్ కవి ద 7 హ్యాబిట్స్ ఆఫ్ ద హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనేటువంటి గ్రంథం రాశారు ఆయన. మీరు ఒక ప్రొడక్టివ్ పర్సనాలిటీగా డెవలప్ కావాలి అంటే తప్పనిసరిగా పుస్తకాన్ని చదవాలి. చదవడమే కాకుండా ఆచరించాలి. అందులో తొలి హ్యాబిట్, ఫస్ట్ హ్యాబిట్ ఏమంటే బీ ప్రోయాక్టివ్. ఈ బీ ప్రోయాక్టివ్ అంటే అర్థం ఏమిటి? బీ ప్రోయాక్టివ్ అంటే అర్థం ఏమంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అంటే అర్థం ఏమంటే మనం జీవితంలో ఎవరైనా ఎదురైనప్పుడు మనలో ఒక ప్రేరణ వస్తుందన్నమాట. ఈ ప్రేరణ రాగానే ఆ ప్రేరణకు వచ్చేదే స్పందన. ఒక వ్యక్తి మనల్ని దూషిస్తే, ఎందుకంటే ఇంతవరకు కూడా మనోధర్మశాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా మనల్ని దూషిస్తూనే ఉన్నాయి. ఈ దూషించేటప్పుడు మనం ఎలా దానికి స్పందించాలి? ఒకప్పుడు ప్రతిస్పందించేవారు, రియాక్ట్ అవుతుండేవారు. రియాక్ట్ కావటం మూలంగా ఫలితం ఏముండదు. ఏం చేయాల్సి ఉంటుందంటే రెస్పాండ్ కావాలి. ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే ఇక్కడ ఫ్రీడమ్ టు చూజ్ అకార్డింగ్ టు వాల్యూస్, విలువలనే వాటిని మనం నేర్చుకోవటం ద్వారా ఈ మహనీయులైనటువంటి వ్యక్తులు విలువలనే వాటిని మనకు అందించారు. ఏ విలువలు ఇచ్చారు? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి గొప్ప విలువలనే వాటిని మనకు అందించారు. ఈ విలువలనే వాటిని ఎప్పుడైతే మనం అందుపెట్టున్నామో, మనల్ని ఎవరైనా తిట్టినా, లేకుంటే మనకు ఒక ప్రతికూల వ్యవస్థ వచ్చినా, లేక మనం విజయం సాధించలేకపోయినా, ఆ విలువలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మీరు ఏం చేయగలుగుతారంటే మీరు దాని మధ్య గ్యాప్ని క్రియేట్ చేయగలుగుతారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా గ్యాప్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేశారో అప్పుడు మీకు ఏమంటే రెస్పాన్స్ ఎలాగివ్వాలో మీకు అర్థమవుతుందన్నమాట. గౌతమ బుద్ధుడి గురించి ఇందాకే మనం చెప్పుకున్నాం. గౌతమ బుద్ధుడు ఈ దేశంలో ఈ పూజారి వ్యవస్థ ఉండకూడదని చెప్పిన వ్యక్తి. దైవం గురించి మౌనాన్ని దాల్చాడు, పూజారి అక్కర్లేదని చెప్పాడు. ఎందుకంటే దైవమే లేనప్పుడు పూజారులు ఎందుకు అన్నటువంటి దాంతో ఈ పూజారికి వ్యవస్థ అంతా కూడా సమూలంగా
తీసివేసిన వ్యక్తి. అయితే దీనితో జీవించే వాళ్ళు కొద్దిమంది ఏమంటే గౌతమ్ బుద్ధుని శత్రువుగా భావించి ఒక రోజున గౌతమ్ బుద్ధుడు వెడుతూ ఉండగా ఒక పూజారి వచ్చాడు. వచ్చి ఇష్టం వచ్చినట్టే తిడుతున్నాడు అనమాట. ఆనందుడికి చాలా కోపం వచ్చింది. ఆనందుడు అంటే తెలుసు కదా, బుద్ధుడికి ఎప్పుడు కూడా తమ్ముడు అనుసరించుండేవాడు. ఆనందుడిని అతడు వారించి అతడు మొత్తం తిట్లంతా అయిపోయిన తర్వాత, నాయన తిట్లు అయిపోయాయి అని అడిగాడు. అంటే అప్పుడు ఆశ్చర్యపోయాడు. మనం ఎవరైనా తిడితే మనం తిరిగి తిట్టేస్తాం. కానీ గౌతమ్ బుద్ధుడు ఆ విధంగా తిట్టలేదు. తిట్టకుండా ఏం చెప్పాడంటే, తిట్లు అయిపోయా అని అడిగాడు. అతడు ఆశ్చర్యంగా చూశాడనమాట. బాబు, నా చేతిలో భిక్షాపాత్ర ఉంది. ఈ భిక్షాపాత్ర నా చేతిలో ఉంది కాబట్టి ఇది నాది. ఒక్క క్షణం ఈ భిక్షాపాత్ర తీసుకో. అతడి చేతికి ఇచ్చిన తర్వాత, ఇప్పుడు భిక్షాపాత్ర ఎవరిది? నీ చేతిలో ఉంది కాబట్టి నీది. తిరిగి ఆ పాత్ర తీసుకున్న తర్వాత ఏం చెప్పాడంటే, ఇప్పుడు నా చేతికి వచ్చింది కాబట్టి నాది. ఇంతవరకు నాకు చాలా ఇచ్చావు కదా, ఆ చాలా ఇచ్చిన వాటిని నేను స్వీకరించడం లేదు. అంటే అర్థం ఏమిటి? ఇచ్చిన వాటిని మళ్ళీ నీకే చెందుతాయి. అంటే ఎంత సున్నితంగా మందలించాడో మనం చూస్తాం. ఇది ఒక ప్రొయాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి ప్రవర్తించే విధానం. మిత్రుడి వివాహానికి పిలిచినప్పుడు ఆ మిత్రుడి వివాహంలో అతడిని అవమానపరిచినప్పుడు అతడు ఏ విధంగా స్పందించాడు? అవమానపరిచిన వాళ్ళని పల్లెత్తు మాట అనకుండా, కుల వ్యవస్థ వల్ల కదా మీరు నన్ను అవమానపరిచారు, మాలి కులస్తుడిగా నేను ఉండడం వల్ల కదా మీరు అవమానపరిచారు, ఇటువంటి కుల వ్యవస్థ లేకుండా చేయగలిగితే మీరు ఏం చేయగలుగుతారు అనేటువంటి శబ్దం లోపల అనుకుని జీవితాంతం కూడా కుల వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడుతూ, ఎందుకంటే ఆయన సాగించినట్టు మహా ఉద్యమాలందరికీ కూడా ఎక్కువ తోడ్పాటు అందించినటువంటిది మానవత్వంతో కూడిన బ్రాహ్మణులే. కాబట్టి కులాన్ని కాదు, ఇక్కడ ఏమంటే ఏదో కులంలో ఎవరో పుడుతుంటారు, కులాన్ని కాదు, కులతత్వం అనే దాన్ని ఎదిరించాలన్నటువంటి ఒక భావనని మనకందరికీ కూడా అందించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే. మీ అందరికీ తెలుసో తెలియదు, మహాత్మా జ్యోతిబా ఫూలే ఈ నిమ్న వర్గాల వారికి చదువు చెప్తున్నాడన్న ఉద్దేశంతో అనేక రకాలుగా అతడి ప్రయత్నాన్ని ఆపాలని వాళ్ళు ప్రయత్నం చేసి ఇక చేయడంలో ఏం చేశారంటే, పూలే గారి తండ్రి గారు, అంటే జ్యోతిబా ఫూలే తండ్రి గారి పేరు గోవిందరావుకు ఏం చెప్పారంటే, ఇటువంటి పనులు చేస్తున్నాడు కాబట్టి నిన్ను వెలివేస్తాము, కాబట్టి నువ్వేం చేయాల్సి ఉంటుంది, నీ కొడుకుని ఇంట్లోంచి బయటికి గంటేసాయి అని చెప్పారు. ఈ సనాతనవాదులనే వాళ్ళకి భయపడినటువంటి ఆ గోవిందరావు గారు ఏం చేశారంటే, ఇతన్ని ఇంట్లోంచి బయటకు పొమ్మని చెప్పారన్నమాట. ఎక్కడ కడతాడు ఆయన? ఒక చిన్న గుడిసె వేసుకుని బయట ఉంటున్నాడు. ఇదే చాలా చక్కని సమయం ఆలోచించి ఏం చేశారంటే, ఆయన చేసే ఉద్యమానికి వ్యతిరేకులుగా ఉండేవాళ్ళు ఇద్దరు వ్యక్తుల్ని వినియోగించి వాళ్ళకి 2,000 రూపాయలు ఇచ్చారన్నమాట. ఆ రోజుల్లో 1,000 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా చంపేయమని చెప్పారు. పూలేని చంపేసాయి. దోండీరామ్, నామదేవ్ కుంబార్ రోడే వాళ్ళ పేర్లు వాళ్ళిద్దరూ కూడా అర్ధరాత్రి గొడ్డలు పట్టుకొచ్చారనమాట. పట్టుకొచ్చి, అది గుడిసె కదా, లోపలికి ఎంటర్ అయ్యారు. అయ్యి పూలే నిన్ను చంపడానికి వచ్చాం అని చెప్పారన్నమాట. అంటే అప్పటికి ఆయన మెలకుగానే ఉన్నాడు. మరొకరైతే చాలా బెంబేలు పడతారు, కానీ పూలే నన్ను ఎందుకు చంపడానికి వచ్చారు, కారణం ఏమిటి? మాకు కారణం తెలియదు, 2,000 మాకు ఇచ్చారు వాళ్ళు, డబ్బులు వచ్చాయి కదా, నేను చంపాల్సిందే. సరే, మీరందరూ కూడా సాటి కులస్తులు, నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళు, మీకు లాభం వస్తుందంటే నేను ఎందుకు కాదంటాను, నన్ను చంపడం మూలంగా మీకు లాభం వస్తుందంటే చంపేస్తే. కానీ నేను చేస్తున్న తప్పేంటో మీరు తెలుసుకోవాలి కదా. నేను చేస్తున్న తప్పేమంటే, మీలాంటి వాళ్ళ పిల్లలకు చదువు చెప్పడం, అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సహాయాన్ని చేతునివ్వడం, ఇటువంటి తప్పులు చేస్తున్నాను కాబట్టి ఆ తప్పుల కోసం అయితే మీరు చంపేసేయండి అని చెప్పాడు అన్నమాట. అంటే ఎవరైనా తిరగబడి కలబడి కొట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఈయన చేస్తున్న పని ఏమిటో వాళ్ళకి అప్పుడు తెలిసిందనమాట. తెలిసి ఇద్దరు కూడా కత్తులు కాటార్లు అక్కడ పడేసి కాళ్ళు పట్టుకున్నారు. మహానుభావ, ఇంత గొప్పవాడిగా మాకు తెలియదు, నువ్వు మమ్మల్ని ఎవరైతే పంపించారో వాళ్ళని వెళ్ళి మేము వాళ్ళని చంపుతామని చెప్పాడు. అప్పుడు పూలే చెప్పింది ఏమంటే, అది సమంజసమైనది కాదు, మీరు కూడా చదువు నేర్చుకుని మీరు విద్యావంతులై మీ జీవితాలు సాగించనని చెప్పారు. అందులో దోండీరామ్ అన్నవాడు ఒక గొప్ప కవిగా మారాడు. నామదేవ్ అన్నవాడు ఆయనకి బాడీ గార్డ్గా కలకాలం ఉన్నాడనమాట. అంటే పూలే గారు బ్రతికినంతకాలం కూడా ఒక బాడీ గార్డ్గా అది ఉన్నాడు. అంటే పూలే మనుషులలో ఎటువంటి పరివర్తన తీసుకురాగలుగుతాడు
ఆ పరివర్తన తీసుకురావడానికి ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రోయాక్టివ్ నేచర్ ఎంతో గొప్పది, అది మనం తెలుసుకోవాలి. మరి పూలే గారేనా? పూలేలో అర్ధభాగంగా ఉన్నటువంటి సావిత్రి ఏం చేశారు? సావిత్రి ఏం చేశారు అంటే, సావిత్రి నిమ్న వర్గాలకు చదువు చెప్పాలి. నిమ్న వర్గంలో పురుషుడికి చదువు చెప్తే ఆ ఒక్క వ్యక్తే బాగుపడతాడు. కానీ స్త్రీకి చదువు చెప్తే ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుందన్న ఉద్దేశంతో పూలే ఆలోచించింది ఏమంటే, స్త్రీకి విద్య కావాలి. అంతవరకు కూడా నిమ్న వర్గాలలో ఉన్న స్త్రీలకు చదువులు చెప్పేటువంటి ఎక్కడ దాఖలాలు లేవు. అందువల్ల పూలే గారు ఆలోచించింది ఏమంటే, స్త్రీకి విద్య కావాలి. విద్య కావాలంటే విద్య ఎవరు చెప్తారు? పురుషుడు చెప్పాలి. ఎందుకంటే అప్పటికి స్త్రీలు ఎవరు చదువుకోలేదు. కానీ పురుషుడు స్త్రీలకు చదువు చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే స్త్రీలు వాళ్ళ దృష్టిలో చాలా అల్పులు, లేక వాళ్ళు పనికిరాని వాళ్ళు. అందుమూలంగా పురుషులు చెప్పడానికి రానప్పుడు మరి ఎలాగా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? అప్పుడు పూలే గారు ఆలోచించింది ఏమంటే, నేను నా భార్యకి చదువు చెప్తాను, నా భార్య ఆడపిల్లలకు చదువు చెప్తాను. ఆ విధంగా తన భార్యను చదివించి ఒక క్వాలిఫైడ్ టీచర్గా చేసి ఆమె ద్వారా ఆడపిల్లలకు చదువు చెప్పించే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ప్రారంభిస్తే మరి ఈ వర్గాలు ఊరుకుంటాయా? ఈ వర్గాలు ఏం చేస్తాయి? ఎన్ని రకాల ఈమె పైన సాధింపులు చేశాయి. ఇక చివరికి ఏం చేయాలంటే ఆమె వెళ్ళేటప్పుడు ఆమె పైన పేడ కొట్టేవారు, నీళ్లు పోసేవారు, రాళ్ళు విసిరేవారు, మట్టి వేసేవారు. ఇలాగా ఆమె స్కూల్కి వెళ్ళేసరికి మొత్తం ఈ డ్రెస్ అంతా కూడా పాడేదన్నమాట. అందువల్ల ఆమె ఒక ఎక్స్ట్రా శారీ తీసుకెళ్ళి, అదనంగా ఒక శారీ తీసుకెళ్ళేది. స్కూల్కి వెళ్ళిన తర్వాత అంతా మట్టి పడి ఉంటుంది కదా, ఈ చీర మార్చుకుని పిల్లలకు వచ్చి పాఠాలు చెప్పేది. ఇలాగా చాలా కాలం సాగింది. ఇలా చేసిన ఆమెలో ఏమీ కూడా మార్పు రాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే, స్త్రీకి చాలా ముఖ్యం ఏమిటి? ఆమెకి మానరక్షణ చాలా ముఖ్యం. అందువల్ల ఒక రౌడీని ఏర్పాటు చేశారు. రౌడీని ఏర్పాటు చేసి ఏం చేశారంటే, ఆమెని అందరూ చూస్తుండగా నువ్వు ఆమెని అవమానపరచాలని చెప్పారు. ఈమెకి ఆ విషయాలు తెలియదు కదా, మామూలు శారీ ఒక ఎక్స్ట్రా శారీ తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక గోండా వచ్చేయమంటే అందరూ చూస్తుండగా ఇంకా ఆమెని హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. ఆమెకు అర్థమైంది, అందరూ కూడా తమాషా చూస్తున్నారు. ఆ రోజుల్లో ఏమంటే సెల్ ఫోన్ లేవు కాబట్టి, లేకపోతే అందరూ కూడా సెల్ఫీల్లో లేకపోతే ఏదో ఫోటోలు తీసుకుంటే ఎంతో కూర్చుండేవారు. కానీ ఈమెకు అర్థమైంది, ఇది తన జీవితానికే కాకుండా పిల్లల చదువులకు కూడా చాలా ముఖ్యమైన అంశం అని గమనించిన తర్వాత, ఆమె మహారాష్ట్రన్ స్త్రీలు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా, ఇప్పుడు కూడా కష్టజీవులు కాబట్టి వాళ్ళు చీర కూడా వెనక్కి పెడతారు. ఆ కుర్చీ అంటే అర్థం ఏమంటే, నడవడానికి ఎగరడానికి కూడా వీలుగా ఉండేటువంటి చీరకట్టు అనమాట. అందువల్ల సావిత్రిబాయి పూలే ఒక్క ఎగురెగిరెట్టిన ఫటా వాడు 4 పీకిందనమాట. ఇంతమందిలో ఆ విధంగా ఒక స్త్రీ కొట్టేసరికి వాడు అవమానం ఫీల్ అయిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. అమ్మాయిలు తెలుసుకోదగ్గ అంశం ఏమంటే, స్వీయ రక్షణ ఎంత ముఖ్యమో మనం ఆమె నుంచి తెలుసుకోవాలి. అంటే అర్థం ఏమంటే, ఎలా ప్రవర్తించాలి, సమయానికి ఎలా ప్రవర్తించాలో తెలుసుకోదగ్గటువంటి అంశం చాలా గొప్పది. ఇంకా ఆమెలో గొప్ప మరొక అంశం ఏమంటే, 1890లో పూలే గారు చనిపోయినప్పుడు మరి కర్మకాండ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. వారికి మగ సంతానం లేదు. ఒక పెంపుడు కొడుకున్నాడు, బ్రాహ్మణ పెంపుడు కొడుకున్నాడు. అతడు కర్మకాండ చేయడానికి వీల్లేదు. ఎవరైతే కర్మకాండ చేస్తారో వాళ్ళకి ఆస్తి పోతుంది. అందువల్ల పూలే గారికి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మనల్ని పిలుస్తారా, ఆస్తి అంతా కూడా తీసుకుందామని. కానీ వాళ్ళు పెంచుకున్న కుర్రాడికి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో అప్పుడు ఆలోచించి సావిత్రిబాయి పూలే తానే స్వయంగా భర్త కర్మకాండలు నిర్వహించింది. ఈ భారతదేశ చరిత్రలో భర్తకు కర్మకాండలు నిర్వహించినటువంటి సంఘటన ప్రారంభమైనటువంటిది సావిత్రి పూలేతో. ఎంత సాహస వనిత ఆమె! ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే, మనం ప్రోయాక్టివిటీ అనేటువంటిది ఏ విధంగా కావాలి అంటే అర్థం ఏమంటే, ఆవేశాలతో ఉద్వేగాలతో ఊగిపోతూ మనం ఏదో పోస్టులు పెట్టుకుంటూ ఏదో తృప్తి పట్టడం కాకుండా, ఎదుటి మనిషి హృదయాన్ని కూడా జయించుకుంటూ మన కార్యక్రమాలను నిర్వర్తించుకోవడానికి ఎలా ప్రయత్నం చేయాలి, అది మనం పూలే గారి నుంచి, సావిత్రిబాయి పూలే గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అక్కడ గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి అంబేద్కర్ వరకు కూడా ఈ గొప్ప లక్షణం అనే దాన్ని వాళ్ళు అమలు చేశారు.
దాన్ని మనం నేర్చుకుని ఆ వారి బాటలో వెళ్ళగలిగినట్లయితే మనం కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. దిస్ ఇస్ నంబర్ వన్ ఫ్రెండ్స్. పూలే గారి నుంచి మనం నేర్చుకోదగ్గటువంటి గొప్ప అంశం అది. ఇక రెండో అంశం పూలే నుంచి నేర్చుకోదగ్గది ఏమంటే ఎ గ్రేట్ హ్యూమనిస్ట్. హ్యూమనిస్ట్ అనే మాట మనం ఎలా నేర్చుకోవాలి? హ్యూమనిస్ట్ హూ ఈజ్ అ హ్యూమనిస్ట్ అంటే ఇప్పుడు మనతో కూడా మనం హ్యూమన్ బీయింగ్సే. యూపీఎస్సీలో ఒక ఎస్సే ఇచ్చారు. ఆ ఎస్సే ఏమంటే లైఫ్ ఈజ్ ఏ లాంగ్ జర్నీ, అవర్ లైఫ్ ఈజ్ ఏ లాంగ్ జర్నీ ఫ్రమ్ బీయింగ్ హ్యూమన్ టు బీయింగ్ హ్యూమెన్ అని ఇచ్చారు అన్నమాట. మనందరం హ్యూమన్ బీయింగ్సే. ఆర్ వి హ్యూమన్ బీయింగ్స్? హ్యూమన్ బీయింగ్ అంటే అర్థం ఏమంటే విలువలతో బ్రతికేవాడు హ్యూమన్ బీయింగ్. కాబట్టి హ్యూమన్గా ఉంటే అది గొప్ప కాదు, హ్యూమెన్గా ఉండడం అనేటువంటి చాలా గొప్ప. అటువంటి హ్యూమెన్ లక్షణం ఎవరైతే కలిగి ఉంటారో ఆ వ్యక్తిని మనం హ్యూమనిస్ట్ అని పిలుస్తాం. మానవ గుణం అనేటువంటిది, మానవ తత్వం అనేది, మానవ విలువలు అనే వాటిని ఎవరైతే సంతరింప చేసుకుంటారో వాళ్ళే గ్రేట్ హ్యూమనిస్టులు కాగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఎవరిని మనం హ్యూమనిస్ట్గా చెప్తామంటే మ్యాన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ థింగ్స్. మ్యాన్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ థింగ్స్ అంటే అర్థం ఏమంటే అల్టిమేట్గా మానవుడు సాధించదలుచుకున్నది ఏమంటే మానవుడే. మానవుడికి మోక్షం కావాలి, ముక్తి కావాలని కొద్దిమంది అంటారు, కానీ ముక్తి మోక్షాలు కాదు మానవుడికి కావాల్సినటువంటిది. మానవుడికి కావాల్సినటువంటిది ఏమంటే నిజమైన మానవుడిగా ఎదగడమే మానవుడికి కావాల్సి ఉంటుంది. అలా మానవుడిగా ఎదగాలంటే ఏం కావాల్సి ఉంటుంది? వి మస్ట్ హ్యావ్ రేషనలిస్టిక్ అప్రోచ్. రేషనలిస్టిక్ అప్రోచ్ అంటే అర్థం ఏమిటి? ప్రతి అంశాన్ని కూడా కార్యకారణ సంబంధంతో చూడాల్సి ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఐరన్ లా ఆఫ్ ద లైఫ్. గౌతమ్ బుద్ధుడు దీనినే ప్రతీత్య సముపాధ్య అని చెప్పాడు. ప్రతీత్య సముపాధ్య అంటే అర్థం ఏమంటే కార్యకారణ సంబంధం. ఒక పని జరిగిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. కారణాన్ని, కార్యాన్ని కూడా ఎప్పుడైతే మనం చూస్తామో దట్ విల్ బి కాల్డ్ యాజ్ రేషనలిస్టిక్ అప్రోచ్. ఈ రేషనలిజం అనేటువంటిది మనిషికి కావాలి అని చెప్పాడు. ఇక్కడ అంబేద్కర్, మన పూలే గారు చెప్పినటువంటి ఒక చాలా చక్కని మాట మీరు గమనించండి. ఆయన ఏం చెప్పారంటే ఫర్ వాంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్ట్ డిటీరియేటెడ్. మనకు చదువు లేదు కాబట్టి మన జ్ఞానం అనేది నశించింది. ఫర్ వాంట్ ఆఫ్ ఇంటెలెక్ట్, జ్ఞానం లేదు కాబట్టి మొరాలిటీ డికేట్, మనలో నైతికత అనేటువంటిది పతనమైంది. ఫర్ వాంట్ ఆఫ్ మొరాలిటీ, ఈ నైతికత లేకపోవటం మూలంగా ప్రోగ్రెస్ స్టాప్డ్, మనకి ప్రగతి లేకుండా పోయింది. ఫర్ వాంట్ ఆఫ్ ప్రోగ్రెస్ వెల్త్ వ్యానిష్డ్, ఇది లేకపోవడం మూలంగా సంపద ఎవాపరేట్ అయిపోయింది. ఫర్ వాంట్ ఆఫ్ వెల్త్ అంటే సంపద లేకపోవడం మూలంగా ద శూద్రాస్ పెరిష్డ్. ఆల్ దీస్ సారోస్ స్ప్రాంగ్ ఫ్రమ్ ఇల్లిటరసీ, అంటే అవిద్య మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి విద్య నేర్చుకోండి అని ఒక కార్యకారణ సంబంధంతో అద్భుతంగా మనకు అందించాడు. పూలే గారిని మనం పరిశీలించినప్పుడు ప్రతి అంశాన్ని కూడా ఆయన మాట చెప్పాడంటే దానికి వెంటనే ఒక ఉత్పత్తి, ఒక ప్రూఫ్ అనే దాన్ని ఇచ్చేవాడు అన్నమాట. అంత అద్భుతమైనటువంటి తత్వాన్ని కలిగిన వాడు పూలే. కాబట్టి మనిషిగా ఎదగాలంటే తప్పనిసరిగా రేషనలిస్టిక్ అప్రోచ్ కావాలి. రెండవది ఏమంటే శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ అప్రోచ్. అంటే మీరు కార్యకారణ సంబంధాలలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ సైంటిఫిక్ అప్రోచ్ అంటే అర్థం ఏమంటే వాస్తవాన్ని వాస్తవంగా గమనించాలి, వాస్తవాన్ని వాస్తవంగా చూడాలి, అంటే సత్యం సత్యంగా చూడాలి. మీ అందరికీ తెలుసో తెలియదో ముండకా ఉపనిషత్తులో ఒక స్లోగన్ ఉంది, సత్యమేవ జయతే. యు హర్డ్ దట్? మీరున్నారు కదా, సత్యమేవ జయతే. ఈ సత్యమేవ జయతే అనే దాన్ని మొట్టమొదటిసారిగా తన లెటర్ హెడ్గా వాడిన వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిబా పూలే. సత్యం కావాలి, సత్యశోధక సమాధి అనే దాన్ని ప్రారంభించినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే. సత్యం కోసం అన్వేషించిన వాడు, ఈ సత్యాన్వేషణమే తన జీవిత మార్గంగా ఎంచుకున్నవాడు మహాత్మా జ్యోతిబా పూలే. ఈ సైంటిఫిక్ అప్రోచ్ అనేటువంటిది ఆయన అన్ని సందర్భాలలో కూడా ఆచరించి చూపించాడు. ఆయన సైంటిఫిక్ అప్రోచ్ అనే దాన్ని ఇండియన్ సోషల్ సిస్టమ్, అంటే మన భారత సమాజంలో ఈ కుల వ్యవస్థలు ఎందుకు వచ్చాయి, సంపద ఎందుకు పోయింది, ఇదంతా కూడా ఎంత అద్భుతంగా ఆయన అన్వేషణ సాగించాడో. చాలా గొప్ప పరిశోధన, గ్రేట్ రీసెర్చ్ ఉంటుంది. చాలా సైంటిఫిక్గా ఆ రీసెర్చ్ అంతా కూడా ఆయన కొనసాగించారు. మూడో అంశం ఏమంటే ప్రోగ్రెసివ్. ఒక మనిషి ఒక గొప్ప హ్యూమనిస్ట్గా మనం చెప్పాలంటే అతడు ప్రగతిశీలవాదిగా ఉండాలి. ఆ ప్రగతిశీలవాదం అనేటువంటిది ఆ పూలే గారిలో ఎంత అద్భుతంగా ఉందో అనేక సంఘటనలు మనం చెప్పుకుంటూ రావచ్చు. ఒకటి రెండు కాదు,
ఆయన జీవితమే నిరంతరమైన ఒక గొప్ప ప్రయాణం. ఆ నిరంతర ప్రయాణంలో ఆ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ అనే వాటిని కొన్ని సంఘటనలు అనే వాటిని మీకు నేను చూపిస్తాను. ఆయన తొలి నుంచి కూడా ఈ లోయర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అంటే అట్టడుగు వర్గాలనే వాళ్ళని ఆయన చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. కారణం ఏమంటే వీళ్ళు చేసిన తప్పేమిటి? సమాజంలో అట్టడుగు వర్గాలుగా అన్‌టచబుల్స్‌గా వీళ్ళందరూ కూడా పిలువబడుతున్నారు. వీళ్ళు చేసిన తప్పేమిటి? తాను చేసిన తప్పేమిటో తానకే తెలవదన్నటువంటి పరిస్థితి మరి అన్‌టచబుల్స్ అనే వాళ్ళకుంది. అసలు అన్‌టచబుల్ అని ఎందుకు పిలుస్తున్నారు నన్ను? అని సమాజాన్ని ప్రశ్నిస్తే సమాజం ఏం సమాధానం చెప్తుంది? చెప్పదు. కాబట్టి అటువంటి వ్యక్తులందరినీ కూడా హక్కున చేర్చుకుని వాళ్ళ పట్ల ప్రేమ చూపించిన వ్యక్తి చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయి తల్లి ప్రేమ లేకపోతే ఎంత బాధ కలుగుతుందో అలాగే సమాజం కూడా ప్రేమించకపోతే ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. కాబట్టి తనకు తెలుసు ప్రేమ విలువ తెలుసు కాబట్టి సమాజంలో ఈ అట్టడుగు వర్గాలనే వారిని ప్రేమించాలి. అలా ప్రేమించే సందర్భంలో స్త్రీలకు చదువు లేకుండా చేస్తారు కాబట్టి వాళ్ళను కూడా విద్యావంతులు చేయాలి. ఇలాగా ఈ అట్టడుగు వర్గాల పట్ల మమకారం పెంచుకోవటం అనేటువంటిది మహాత్మా జ్యోతిబా ఫులేలో మనం అడుగడుగునా చూస్తాం. అంటే ఆ రోజుల్లో తాగటానికి నీళ్ళు ఇచ్చేవారు కాదు. ఎవరిని అడిగినట్లయితే ఎలా ప్రవర్తించారో దానికి నిదర్శనం అన్నమాట. అంటే ఆయన ఏం చేశాడో మళ్ళీ మీకు నేను చెప్తాను. రెండవది ఏమంటే అంటరాని వాళ్ళకి చదువు చెప్పాలనే ఉద్దేశంతో స్కూల్స్ ప్రారంభించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిబా ఫులే. అంటే ఆయన ఫస్ట్ అని చెప్పడానికి చాలా ఫస్ట్లు ఉన్నాయి. మరి అమ్మాయిలకి అన్‌టచబుల్ అమ్మాయిలకి కాదు అన్ని వర్గాల స్త్రీలకు కూడా మొట్టమొదటిసారిగా విద్య కోసం స్కూల్స్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిబా ఫులే. మొట్టమొదట టీచర్ ఎవరు చెప్పండి? ద ఫస్ట్ విమెన్ టీచర్ ఆఫ్ ఇండియా. జనవరి 3న మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ ఈవెంట్ అనే దాన్ని ప్రభుత్వ పరంగా చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ విమెన్ టీచర్ ఆఫ్ ఇండియాగా. ఫస్ట్ ముస్లిం టీచర్ ఆఫ్ ఇండియా ఎవరో చెప్పండి? సావిత్రిబాయి ఫులేకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫాతిమా షేక్. ఫాతిమా షేక్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప స్నేహితురాండ్రు. వాళ్ళిద్దరూ కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. పూలేని బయటికి పొమ్మన్నప్పుడు పూలేకి మొట్టమొదటి ఆశ్రయాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే ఫాతిమా షేక్ వాళ్ళ బ్రదర్. వాళ్ళిద్దరూ కలిపి ఆశ్రయాన్ని కల్పించారు. కాబట్టి ఏమంటే మనం ఆ స్త్రీమూర్తులిద్దరికీ కూడా మనం నివాళి అర్పించాల్సిన అవసరం చాలా ఉంది. స్కూల్స్ ఫర్ గర్ల్స్ ప్రారంభించినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి పూలే. వాటర్ ఫర్ అన్‌టచబుల్స్ ఇందా చెప్పాను కదా, అన్‌టచబుల్స్ అన్న వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవారు కాదు. నీళ్ళు ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తాగాలి? చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేటప్పుడు 1867లో ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక గొప్ప స్టెప్ తీసుకున్నాడు. ఆ విప్లవాత్మక స్టెప్ ఏమంటే తన ఇంట్లో ఉన్నటువంటి బావిని మొత్తం అన్‌టచబుల్స్ వాళ్ళందరికీ కూడా దాన్ని అంకితం చేశారనమాట. ఎవరైనా వచ్చి నీళ్ళు తీసుకోవచ్చు. అంటే మనకు అనిపిస్తుంటుంది 1920లో అంటే మనకి అంబేద్కర్ ఒక గొప్ప ఉద్యమం చేస్తారు 1927లో. మహాద్ సత్యాగ్రహం అనే పేరున్నారు కదా. ఈ మహాద్ అనేటువంటి ఒక చెరువు, మహాద్లో ఒక చెరువు ఉందన్నమాట. ఆ చెరువులో నీళ్లు తాగడానికి ఎవరిని కూడా అలౌ చేసేవారు కాదు. ఆ నీళ్లు తాగడానికి ఒక గొప్ప ఉద్యమం చేయాల్సి వచ్చింది. అదంతా కూడా మరొక అంశం అన్నమాట. అంటే ఆ రోజుల్లో ఎవరు కూడా నీళ్ళు ఇచ్చేవారు కాదు. మొట్టమొదటి వ్యక్తి నీళ్లు తన బావిలో ఉన్న నీళ్ళు అనే దాన్ని ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. అలాగే మన సతి గురించి చాలామంది చెప్తుంటారు. సతిని అపోజ్ చేసినటువంటి వ్యక్తి మహారాష్ట్రలో అది మహాత్మా జ్యోతిబా ఫులే. మరి వితంతువులు కదా, వితంతువులు చాలామంది ఉంటారు. ఆ వితంతువులు అనే వాళ్ళకి పునర్వివాహం చేయాలని సంకల్పం చేసి మనం ఎక్కువగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పేరు చెప్తుంటాం. కానీ ఇండియా చాలా విశాలమైనటువంటిది. మహారాష్ట్రలో ఈ వితంతు వివాహాన్ని జరిపించినటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిబా ఫులే. అలాగే చాలా విచిత్రం, ఇప్పటికీ కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక గొప్ప సంస్థను ప్రారంభించాడు. ఏమంటే పూణేలో ఒక వ్యవస్థ ఉండేది. ఏంటి? చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవారు. ఆడపిల్ల 8 ఏళ్ళ వయసు లోపల పెళ్లి చేయాలి. అష్టవర్ష భవేత్ కన్య, 8 సంవత్సరాల లోపల కన్యగా ఉండేటువంటి వ్యక్తికే పెళ్లి చేయాలి. ఆ కన్య దాటిపోయినట్లయితే ఆ వివాహం చేయడానికి వీలు లేదన్నమాట. అందువల్ల ఏమంటే వివాహం చేసేవారు. కానీ వరుడు వయసు ఎంత ఉంటుంది? వధువు 8 సంవత్సరాల లోపల ఉంటే వరుడు ఏ వయసు వాడని కావచ్చు.
70 ఏళ్ల వాడు కూడా కావచ్చు. అలా పెళ్లిళ్ళు చేసేవారు. సరే ఈ అమ్మాయి వయస్సు ఎదిగి వచ్చేసరికి వాడు చనిపోయేవాడు. ఈ అమ్మాయి ఏం చేయాలి? ఈ అమ్మాయిని వితంతువుగా మార్చి పగలంతా కూడా ఆమె అష్టకష్టాలు పడుతుండేది. రాత్రి సమయంలో ఆమెనందరూ కూడా అబ్యూజ్ చేసేవారు. అలా చేయటం మూలంగా ఆమె గర్భవతి అయితే ఆమె చావనన్నా చావాలి, లేక పుట్టిన బిడ్డను చంపాలి. ఇది పరిస్థితి అన్నమాట ఆ రోజుల్లో ఉండేటువంటిది. ఎంత అమానుష్యమైన సమస్య ఇది. అందువల్ల పూలే ఈ వితంతు వివాహాలనే దాన్ని, అంటే వితంతులు వివాహం చేయలేడు, కానీ ఒకటి చేయగలడు. పుట్టిన బిడ్డలనే వాళ్ళని చంపకుండా ఒక ఆలోచన చేశాడు. ఏం చెప్పాడంటే, పూణే నగరంలో ఒక గొప్ప ప్రకటన ఇచ్చాడనమాట. ఏం చెప్పాడంటే, గర్భవతులైనటువంటి ఒక వితంతువులారా, మీరు చావొద్దు, మీ బిడ్డలను చంపొద్దు. మీరు రహస్యంగా మా ఆశ్రమానికి వచ్చి మీ బిడ్డలనే వాళ్ళని మీరు కని ఇక్కడ కావలసిన పట్టుకు తీసుకెళ్ళచ్చు, లేకపోతే వదిలేసేయండి, వాళ్ళని మేము సంరక్షించుకుంటాం. లేదా మీరు ఉండిపోవాలన్నట్లయితే మీరు కూడా ఉండిపోవచ్చు అని ఒక గొప్ప ఆశ్రమాన్ని స్థాపించి ఎంతోమందికి 70 మంది పైన వితంతులనే వాళ్ళకి ఆయన ఆయన ప్రాణదానం చేయగలిగాడు. వాళ్ళ పిల్లలను కూడా రక్షించాడు. అటువంటి కాశీబా అనేటువంటి ఒక వితంతు కొడుకునే తన కొడుకుగా, ఒక బ్రాహ్మణ వితంతు కొడుకుని తన కొడుకుగా ఆయన తీసుకుని అతడి తర్వాత యశ్వంత్ చాలా గొప్ప అద్భుతమైన కార్యక్రమాలు చేశాడు. ఆ విధంగా ఏంటంటే చెప్పడం కాకుండా చేసి చూపించినటువంటి తత్వం జ్యోతిబా పూలో కనిపిస్తుంది. ఇక విక్టోరియా ఆర్ఫనేజ్. ఈ ఆర్ఫనేజ్ అనేటువంటిది ఏమంటే, వీధుల్లో ఉంటారు కదా పిల్లలు, ఆ వీధుల్లో తిరిగేటువంటి పిల్లలందరినీ కూడా సేకరించి అక్కడ ఆర్ఫనేజ్ అనే దాన్ని కూడా ప్రారంభించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. అలాగే లవింగ్ స్ట్రీట్ చిల్డ్రన్, అంటే వీధుల్లో తిరుగుతుంటారు కదా, వాళ్ళని ఎక్కువగా ప్రేమించేవాడు, వాళ్ళందరినీ కూడా దరి చేర్చుకునేవాడు. తర్వాత హీ వాజ్ ఎ గ్రేట్ ఫైటర్ అగేన్స్ట్ ద మనీ లెండర్స్. ఆ రోజుల్లో ఈ అప్పులు ఇచ్చి రైతులను అందరినీ కూడా కడగళ్ల పాలు చేసే వాళ్ళ మీద స్వయంగా పోరాటం సాగించిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. కార్మిక ఉద్యమాన్ని ప్రారంభించి, కార్మిక ఉద్యమం అంటే మనకు ఇప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమం 1925లో మన ఇండియాకి వచ్చింది, కానీ బట్ చాలా క్రితమే లోఖాండే ఆధ్వర్యంలో ఈ కార్మిక ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. అలాగే ఈ ఫాట్ అగెన్స్ట్ ది బ్రిటిష్. చాలామంది ఏమనుకుంటారంటే అతడు చాలా బ్రిటిష్కి అనుకూలంగా ఉన్నారనుకుంటారు, కానీ ఆయన బ్రిటిష్కి అనేక సందర్భాలలో ఆయన వాళ్ళ మీద వ్యతిరేకత చేశాడు. తర్వాత ఫార్మర్స్ అసోసియేషన్, ఈ రోజున రైతు ఉద్యమాలు సాగుతున్నాయి. రైతు ఉద్యమాలనే వాటికి స్వయంగా నాయకత్వం వహించిన వాడు మహాత్మా జ్యోతిబా పూలే. రైతు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉన్నాడు అని ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఆయన చేసి చూపించాడు. అలాగే తాను చేసే ఉద్యమం అనే దానికి ఒక పత్రిక కావాలి కాబట్టి దీనబంధు అనే పత్రిక అనే దానికి చాలా సహకరించి ఆర్టికల్స్ రాశాడు. అలాగే ఆయన అనేక రకాల పుస్తకాలు రాశాడు. దాదాపుగా 28 పుస్తకాలు రాశాడు. గొప్ప లిటరేచర్ ఉంది. ఫ్రెండ్స్, రిమెంబర్ అంబేద్కర్ గారు రాసిన పుస్తకాలు ఎన్నో మీకు తెలిసిన? అంబేద్కర్ రాసిన పుస్తకాలు దాదాపుగా 40 పుస్తకాలు పైన ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకం చాలా లావుగా ఉంటుందన్నమాట. అంత లిటరేచర్ ఎలాగ ప్రొడ్యూస్ చేయగలిగాడు డాక్టర్ అంబేద్కర్ గారు అంటే, మనకి అంబేద్కర్ అంటే ఏదో 1-2 మనకి కాన్స్టిట్యూషన్ అనుకుంటాం, కానీ మీరు మహారాష్ట్ర ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి చూస్తే, నేను వెళ్ళాను, స్వయంగా వెళ్ళి పుస్తకాలు కొనుక్కు తెచ్చుకున్నాను అన్నమాట. బుద్ధానికి ధర్మం మీద 4 పుస్తకాలు రాశారు ఆయన. ఇంత లావు పుస్తకాలు ఉంటాయి. కాబట్టి ఏమంటే, సాహిత్యం అనేటువంటిది పూలే గారు రాశారు, అలాగే అంబేద్కర్ గారు రాశారు. ఈ సాహిత్యాన్ని మనం ఎప్పుడైతే అధ్యయనం చేస్తామో తప్పనిసరిగా మనం మన కర్తవ్యం ఏమిటో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆయన స్థాపించినట్టు మరొక అంశం ఏమిటో సత్యశోధక సమాజ్. ఈ సత్యశోధక సమాజ్ అనే దాని గురించి నేను ఇందాక ప్రస్తావన తీసుకొచ్చాను. అంటే ఇండియాలో అనేక రకాల సమాజాలు వచ్చాయి. బ్రహ్మ సమాజ్ వచ్చింది, ప్రార్థనా సమాజ్ వచ్చింది, ఆర్య సమాజ్ వచ్చింది. ఇవన్నీ కూడా దైవాన్ని ఆసరాగా చేసుకునే ఆ సమాజాలు. కానీ సత్యశోధక సమాజ్ అనేటువంటిది సత్యాన్వేషణ కోసం వచ్చిన సమాజం. ద ఓన్లీ సమాజ్ ఇన్ ఇండియా. ఈ సమాజ్ అనే దానికి మొట్టమొదట ప్రెసిడెంట్గా పూలే గారు ఉన్నారు. తర్వాత ప్రెసిడెంట్గా సావిత్రిబా పూలే ఉన్నారు. ఇటువంటి ఒక స్త్రీ ఈ ఉద్యమాన్ని కొనసాగించడం కూడా అది చరిత్రలో చాలా అరుదైనటువంటి సంఘటన. అలాగే ఈజ్ అగేన్స్ట్ బ్రాహ్మణిజం, నాట్ బ్రాహ్మిన్స్. అది గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణులు వ్యక్తులు, వాళ్ళని మనం ఎప్పుడు కూడా ద్వేషించకూడదు. కానీ బ్రాహ్మణ తత్వం అనేటువంటిది బ్రాహ్మణేతరులలో కూడా ఉంటుంది, అది వ్యతిరేకించాలని చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. తర్వాత ఈ సాట్ యాన్హిలేషన్ ఆఫ్ కాస్ట్, కుల వ్యవస్థ పోవాలి అని డాక్టర్ అంబేద్కర్ పుస్తకం రాశారు. దాన్ని ఆచరణలో చూపిన వ్యక్తి
ఆ మహాత్మా జ్యోతిబా ఫులే. సర్వీస్ టు హ్యుమానిటీ, మానవ అంటే మానవ సేవే మాధవ సేవ అంటుంటారు కదా! అలాగే సమాజ సేవే చాలా గొప్పది. అదే మానవత్వానికి ప్రతీకగా నిలిచిన వాడు జ్యోతిబా ఫూలే. కాబట్టి ఆయనకి ఇచ్చిన బిరుదు ఏమంటే మహాత్మా. మహాత్మా అనేటువంటి బిరుదు తర్వాత గాంధీ గారికి వచ్చింది. ఆ మధ్యలో ఇద్దరికి వచ్చింది కానీ, మహాత్మా అనగానే మన గండుల్లో నిలబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అది పూలే. కారణం ఏమంటే ప్రజలందరూ కలిసి చాలా గౌరవంతో ఇచ్చినటువంటి బిరుదు ఇది. ఆ బిరుదు అనేటువంటిది ఒక గొప్ప గౌరవంగా ఆయన భావించాడు. ఇటువంటి మహనీయుడు, ఒక మహాత్ముడు మనకు లభ్యం కావటం మే 11, 1888న మహాత్ముడు ఆ బిరుదు ఆయనకి ఇవ్వటం జరిగింది. అంబేద్కర్ తనని ఆ మహాత్ముడు తన గురువుగా కూడా స్వీకరించడం అనేది మనం చూస్తాం. ఇక మూడో అంశం ఏమంటే ఆయనలో కనిపించేటువంటి మూడో అంశం యూనివర్సల్. అంటే సాధారణంగా ఏమంటే ఒక వ్యక్తిని ఒక కులానికి మనం కట్టేస్తాం, లేక ఒక ప్రాంతానికి కట్టేస్తాం, లేక ఒక దేశానికి కట్టేస్తాం. కానీ పూలే ఒక జాతికి లేక ఒక ప్రాంతానికి ఒక భాషకు పరిమితమైన వాడు కాడు. బియాండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. ఇది యూనివర్సల్ మ్యాన్. మన యూనివర్సల్ మ్యాన్ ఎలా చెప్తామంటే, ఈ రోట్ ఏ బుక్ కాల్డ్ గులాం గిరి. మీరు పేరు ఉన్నారు గులాం గిరి. ఈ గులాం గిరిన దానికి ఆయన డెడికేట్ చేశాడు. సాధారణంగా మొట్టమొదటి పుస్తకం రాసినప్పుడు ఎవరికి ఇస్తారంటే తన తల్లిదండ్రులకి ఇవ్వచ్చు, లేదా గురువుకి అంకితం చేయొచ్చు, లేకుంటే పిల్లలకు అంకితం చేస్తారు. కానీ ఈయన ఎవరికి అంకితం చేస్తాడో చూడండి. మొట్టమొదటిగా రాసిన బుక్ డెడికేటెడ్ టు ద గుడ్ పీపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ as a token of admiration for their sublime, disinterested and self-sacrificing devotion in the cause of Negro slavery. అంటే నల్లవాళ్ళకి స్వేచ్ఛను ప్రసాదింప చేయడానికి ఎవరైతే పోరాటాలు సాగించారో ఆ పోరాటాలు సాగించినటువంటి యునైటెడ్ స్టేట్స్లో ఉన్న పీపుల్ అందరికీ కూడా, తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి అందరికీ కూడా ఈ పుస్తకం అంకితం చేస్తున్నానని చెప్పాడు. ఎంత గొప్ప, ఎంత విశాల భావన అనేటువంటిది ఆయనలో ఉందో మనం గమనించవచ్చు. ఇది యూనివర్సల్ మ్యాన్. మనం నేర్చుకోదగ్గ అంశం ఏమంటే, కుల వ్యవస్థ అనే దాన్ని మనము ఎందుకు లేకుండా చేసుకోవాలంటే, మనకు సంఖ్యలు అనేవి కాకుండా విశాలంగా రెక్కలు విప్పుకోవడానికి తగినట్టు స్వేచ్ఛ కావాలి. అప్పుడే మనం యూనివర్సల్ మ్యాన్ కాగలుగుతాం. విశ్వనరుడు నేను అని చెప్పుకున్నారు జాషువా గారు. ఆ విశ్వనరుడిగా ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయడానికి గొప్ప అవకాశాన్ని కల్పించిన మహనీయుడు ఇక్కడ మహాత్మా జ్యోతిబా ఫూలే. సో ఫ్రెండ్స్, ద ఫోర్త్ ఐటమ్ మహాత్మా జ్యోతిబా ఫూలే నుంచి మనం నేర్చుకోదగ్గట్టు గొప్ప అంశం ఏమంటే నాయకత్వం. ఈ రోజున ఈ దేశంలో లేనటువంటిది, కరువవుతున్నటువంటిది నాయకత్వమే. మన దేశ జనాభా 140 కోట్ల పైన ఉంది. కానీ ఎంతమంది నాయకులు మనకున్నారు అని ప్రశ్నించుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. కానీ మనకి కనీసం కోటికి ఒకడైనా మనకు లీడర్ ఉన్నాడా? 100కి అనట్లేదు. 100కి ఒక లీడర్ ఉంటే చాలా గొప్పే. కోటికైనా ఒక లీడర్ ఉన్నాడా అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రీజన్ ఏమంటే, లీడర్గా ఉండే వ్యక్తికి కొన్ని లక్షణాలు కావాలి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ లీడర్? ఇప్పుడు మీరందరూ కూడా యువత, మీరందరూ కూడా నాయకత్వం సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి మహాత్మా జ్యోతిబా ఫూలే నుంచి ఏ నాయకత్వ లక్షణాలు అనే వాటిని మనం నేర్చుకోవాలి. నిజానికంటే ఒక గొప్ప నాయకుడిగా ఉండే వ్యక్తికి ఏ లక్షణాలు ఉండాలో స్టీఫెన్ ఆర్కవి చాలా అద్భుతంగా చెప్పాడు. ఇస్ మై మెంటర్. ఆయన ఏమంటాడంటే, లీడర్షిప్ ఈజ్ కమ్యూనికేటింగ్ పీపుల్స్ వర్త్ అండ్ పొటెన్షియల్ సో క్లియర్లీ that they are inspired to see it in themselves. It all begins within oneself. నాయకత్వం అంటే ఎవరో 10 మందిని కలుపుకుంటూ వెళ్ళడం కాదు. నాయకత్వం అంటే ఇతడి మనిషిలో ఒక నాయకుడు అనే వాడిని చూసి అతన్ని నాయకుడిగా తయారు చేసిన వాడే నిజమైన నాయకుడు అంటాడు. అంటే ఈరోజు నాయకత్వం అంటే ఎక్కడో బహిరంగ స్థలాలలో యుద్ధాలు చేసినప్పుడు తాను నాయకత్వం వహించడం కాకుండా, ఒక స్కూల్లో లేక ఒక కార్పొరేట్ దాంట్లో నాయకులను తయారు చేయటం అనేటువంటిది అంటే ఏమిటి? సామాన్య మానవులను కూడా నాయకులుగా తయారు చేసేటువంటిది ఒక లక్షణమే నిజమైన నాయకత్వం. ఆ నాయకత్వం అనే దాన్ని అలవరుచు చేసుకోవడం చాలా ముఖ్యమని చెప్తాడు. పూలే ఆ విధంగా చేశాడు. ఒక నాయకుడు అన్న వాడికి ఏం కావాలి?
ఒక నాయకుడు అన్న వాడికి తప్పనిసరిగా కావాల్సినటువంటిది ఏమంటే 3 క్వాలిటీస్ మనం ఇక్కడ చూస్తాం. నంబర్ 1 ఈస్ కాల్డ్ విషన్. విషన్ అంటే అర్థం ఏమిటి? విషన్ అంటే భవిష్యత్తును దర్శించగలగటం, ద్రష్టగా ఉండాలి. అంటే భవిష్యత్తు ఎలాగుండాలో ఆలోచించి ఆ విధమైనటువంటి మార్గదర్శకత్వం ఇవ్వడం అనేది లీడర్షిప్‌కి చాలా గొప్ప లక్షణం. ఈ విషన్ అనేటువంటిది పూలేలో ఏ విధంగా ఉంది? పూలే కొన్ని అంశాలు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆంగ్ల విద్య నేర్చుకోండి అని చెప్పాడు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పాడు. సావిత్రిబాయి పూలే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలని పోయమ్స్ రాశారు ఆవిడ. ఎందుకు చెప్పారంటే ఆంగ్ల భాష అనేటువంటిది ఇట్ ఈస్ ఎ విండో టు ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచాన్ని చూపించేటువంటి ఒక కిటికీగా పనికొస్తుంది కాబట్టి ఆంగ్ల విద్య నేర్చుకోండి అని ఆ రోజు చెప్పారు. ఈ రోజున ఆంగ్ల విద్య ప్రాధాన్యత ఏమిటో మనం ప్రత్యక్షంగా చూస్తూనున్నాం. అందువల్ల ఎడ్యుకేషన్ కావాలి, అందులో ఆంగ్ల విద్య కావాలి, పైగా శాస్త్రీయ దృక్పథం ఉండాలి. ఆ మాట చెప్పిన వాళ్ళు ఎవరంటే పూలే గారే. అలాగే రిజర్వేషన్ గురించి ఈ రోజున చాలా చాలా అంశాలు మనం చెప్తున్నాం. కులగణన కావాలంటున్నాం. ఎందుకు కావాలంటున్నాం అంటే ఏ కులం ఉందో ఆ కులానికి తగినట్టు సదుపాయాలు కావాలని ఈరోజు మనం గట్టిగా కోరుతున్నాం. కానీ దీన్ని మొట్టమొదట ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? చాలా ఆశ్చర్యం ఏమంటే మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన ఏం చెప్పారంటే ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళ దామాషా ప్రకారంగా ఇవ్వండి ప్రభుత్వానికి చెప్పారు ఆయన. అంటే ఒక పాపులేషన్ 3% ఉంటే వాళ్ళకి 3% రిజర్వేషన్ ఉండాలి. ఈరోజు మనం చూస్తున్నాం. అంటే 100 అంటే మనకు ఉన్నటువంటి ఎంపీల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ వర్ణం మీరు పరిశీలించినట్లయితే ఎంత పాపులేషన్ ఎంత డిస్ప్రపోర్షన్గా తీసుకుంటుంది. మీకు ఖుష్వంత్ సింగ్ అని ఒక గొప్ప కాలమిస్ట్ ఉండేవాడు. ఈ ఖుష్వంత్ సింగ్ అన్నటువంటి వ్యక్తి ఆయన ఒక కులం పవర్ గురించి చెప్పాడు. 3% ఉన్న కులం 66% ఐఏఎస్లో ఉందని ఆయన మొత్తం స్టాటిస్టిక్స్ చెప్పాడు. అంటే అర్థం ఏమంటే చాలా తక్కువ మంది ఎక్కువ డిస్ప్రపోర్షనేట్గా లాభాలు పొందుతున్నారు. కాబట్టి ఏ కులముందో ఆ కులానికి ప్రపోర్షనేట్గా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున ఆల్మోస్ట్ 200 years తర్వాత మనం ఇప్పుడు దీని గురించి కళ్ళు తెరుస్తున్నాం. ఈ విధమైనటువంటి విషన్, చాలా అద్భుతమైన విషన్ కలిగినటువంటి వ్యక్తి మనకి మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన ఒక చాలా మాట చెప్పారు. ఆ మాట ఏమంటే మనం అంతా కూడా గుర్తుపెట్టుకోదగ్గ మాట. ఈ మాట ఆయనది ఎవరి గురించి చెప్పారంటే అంబేద్కర్ గారి గురించి చెప్పారనమాట. అంటే మరి అంబేద్కర్ గారు అప్పుడు పుట్టలేదు ఇంకా. కానీ అంబేద్కర్ గారి గురించి ఎలా చెప్పారు? ఐ విల్ టెల్ యూ హియర్. ఇక్కడ ధనంజయ్ కీర్ చెప్పిన మాట మీకు నేను చదివి వినిపిస్తున్నాను. జ్యోతిరావు wrote in a prophetic vein in his last book that when the children of the Sudras and Atisudras, including Bills and Coals, whom the Brahmins have condemned as low caste untouchables and subhuman beings, take to acquiring true knowledge, they would in course of time attain it, and then it might happen that a great man would spring from amongst them, would shower flowers on our tombs and declare victory and joy in our names. ఈరోజు మనం చూడకపోవచ్చు కానీ ఈ వ్యక్తుల నుంచే నాయకులన్న వాళ్ళు వచ్చి విజయాన్ని సాధించి మన సమాధులపైన పుష్పాలు చల్లుతారు అని ఆయన ఒక మాట చెప్పాడు. Jyotirao prophecy came true when Dr. B. Ambedkar, a man of great learning, action and courage, fought for the rights of the downtrodden and wrote the Constitution of India అని ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. అంటే అర్థం ఏమంటే ఒక జ్యోతిష్యం లాంటిది, అంటే భవిష్యత్తును దర్శించి ఇలా జరగాలి అని చెప్పడం అనేటు చాలా అద్భుతమైన అంశం. విషన్ కావాలి. అటువంటి విషన్ కలిగినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. రెండవది ఏమంటే విలువలు ఉండాలి. మనిషి విలువలతో బ్రతకాలి. ఈ విలువలతో బ్రతకాలంటే మనిషి చాలా త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక అంశం మీకు చెప్తాను. గోవిందరావు ఏం చెప్పాడు? నువ్వు ఈ నిమ్న వర్గాలనే వాళ్ళకి చదువులు చెప్పే కార్యక్రమం కానీ ఆపేసిన ఉంటేనే నీ ఇంట్లో ఉండడం అవకాశం ఉంటుంది. లేకపోతే నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. బయటకు వెళ్ళిపోవటమే కాదు, నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు రాదు, గుర్తుపెట్టుకో అని చెప్పాడు. అయినా కానీ ఏమంటే చాలా ధైర్యంగా తాను నమ్మిన సిద్ధాంతానికి ఆ ఆస్తిని వదిలేశాడు, తండ్రిని వదిలేశాడు, బయటకు వచ్చాడు, తన కార్యక్రమాన్ని చేశాడు. ఇది విలువలతో కూడిన జీవితం అంటే. కాబట్టి ఇటువంటి విలువలతో ఉన్నవాడే నిజమైన నాయకుడు.
అది మనం ఆయన నుంచి నేర్చుకోవాలి. తర్వాత చాలా ప్రధానమైన మరొక అంశం ఏమంటే యాక్షన్. అంటే అందరూ కూడా చాలా అంశాలు చెప్తారు కానీ తాను క్రియాశీలకంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆ క్రియాశీల తత్వం అనేటువంటిది ఏ విధంగా ఉందో మనం పూలేలుగా చూస్తాం. అంటే యాక్షన్, ఒక రైతు వేషధారణలో వెళ్ళి నిజమైన భారతదేశం ఎలా ఉంటుంది, ఈ దేశానికి కావాల్సినటువంటిది నిజమైనటువంటి చదువు కావాలని ఆయన చూపించడం అనేటువంటిది చాలా అద్భుతమైన సన్నివేశం అది. అందువల్ల పూలే ఒక నాయకుడిగా, ఒక విషన్, వాల్యూస్ కలిగిన వ్యక్తిగా, యాక్షన్ ఓరియంటెడ్గా ఉండడం అనేది మనకు చూపించాడు. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ లీడర్, ఈ లక్షణాలనే వాటిని మనం పూలే గారి నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇక పూలే గారిలో మనం చూసేటువంటి చాలా అద్భుతమైన మరొక అంశం ఏమంటే ఈక్వాలిటీ, సమానత్వం అనేటువంటి దాన్ని మీరు చూశారు. జగజ్జీవన్ రావు గారిలో కానీ లేక అంబేద్కర్ గారిలో కానీ మనం చూసే సమానత్వం అనేటువంటి భావన ఎక్కడిది? ఈ భావన ఎక్కడిదంటే అది పూలేలోది. ఈ భావన ఎక్కడిదంటే గౌతమ బుద్ధుడిలోది. సమానత్వం అనేటువంటిది ఈ ఈ ప్రకృతిలో ఉంది. కానీ మనిషి అది లేకుండా చేయటం అనేది మనం చూసాం. కాబట్టి ఈక్వాలిటీ కావాలని ఆయన నిరంతరం కూడా పోరాటం సాగించాడు. ఎలా పోరాటం సాగించాడు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే ఆయన స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమాన హక్కులు కావాలని కోరాడు. స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమాన హక్కులు కావాలి. మీకు ఒక సంఘటన చెప్పాలి ఇక్కడ. మహాత్మా జ్యోతిబా పూలే గారికి సంతానం లేదు. సంతానం లేకపోతే వారి తండ్రి గారు, మామగారు ఇరువురు కూడా ఏం చెప్పారంటే, నా కూతురు గొడ్రాలు, ఆమెకి సంతానం లేదు కాబట్టి పూలే నువ్వు మరో పెళ్లి చేసుకో. ఆ రోజుల్లో ఏమంటే రెండో పెళ్లి చేసుకోవడం చాలా తేలిక. కాబట్టి రెండో పెళ్లి చేసుకో అనేటువంటి ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. మామూలు వ్యక్తి అయినట్లయితే రెండో పెళ్లికి ఎగిరి గంతేసి పెళ్లి చేసుకునేవాడు. కానీ ఇతడు స్త్రీ పురుష సమానత్వాన్ని నమ్మినవాడు కాబట్టి పూలే ఏం చెప్పారంటే, సరే నాకు సంతానం లేకపోవడానికి కారణం సావిత్రి అని చెప్తున్నారు కదా, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు పరీక్ష చేసి ఆ లోపం నాలో ఉందని చెప్పారనుకోండి, అప్పుడు సావిత్రికి రెండో భర్తను తీసుకొస్తారా? ఏంటిది, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నామని చెప్పారు. అవును, నాకు రెండో భార్య తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటప్పుడు ఆమెకి రెండో భర్తను తెచ్చుకునే అవకాశం కూడా కల్పించాలి కదా. భార్య భర్తల బంధానికి సంతానం కాదు కావాల్సింది, ఇద్దరి మధ్య సఖ్యత కావాలి, అన్యోన్యత కావాలి. అది మాలో ఉంది. అందువల్ల సంతానం గురించి నేను ఆలోచించాలని అవసరం లేదని చెప్పాను. ఇది ఈక్వాలిటీ అనే దానికి గొప్ప నిదర్శనం. ఏదో కబుర్లు చెప్పడం కాదు, ఆయన ఆచరించి చూపించినటువంటి మహనీయుడు. అలాగే ఈక్వాలిటీ అనేటువంటి దాంట్లో ఆయన ఇంటి దగ్గర ఇది సమాధి అన్నమాట. అక్కడ ఏం చెప్పారు చూడండి, సమత అని హిందీలో ఉంది. అంటే అర్థం ఏమంటే ఆ సమత్వం గురించే తమ జీవితాలు అనే వాటిని ఇద్దరు కూడా దారబోసారు. దానికోసమే వారు ప్రయత్నం సాగించారు. ఫ్రెండ్స్, రిమెంబర్, ఈక్వల్ రైట్స్ టు మ్యాన్ అండ్ విమెన్ అనేటువంటిది మొదటి నుంచి కూడా పూలే భావించేటువంటి తత్వం. అలాగే ఆయన స్త్రీ పురుషుల మధ్య సమానత్వం అనే దానికి మరొక నిదర్శనం, మనం నేర్చుకోదగ్గ గొప్ప లెసన్ కూడా ఒకటేమంటే, భార్యాభర్తలు ఎలాగుండాలి. మనం కౌన్సిలింగ్ కోసం చాలామంది పోతుంటారు. కౌన్సిలింగ్ కోసం వెళ్ళక్కర్లేదు. పూలే గారి జీవితాన్ని కనుక చదువుకున్నట్లయితే భార్యాభర్తలు ఎలాగుండాలో ఆ అంశం అనేటువంటిది చాలా చక్కగా తెలుస్తుంది. ఐ థింక్ మీలో చాలామందికి ఇంకా వివాహం కాలేదు, అందరు యువకులు కాబట్టి మీకు చాలా రెలివెంట్గా ఉంటుంది ఈ అంశం. కారణం ఏమంటే, ఒక వ్యక్తిని మీ జీవిత భాగస్వామిగా చేసుకోవాలంటే ఏం కావాలి, ఈ అంశాలనే వాటిని మనం పూలే గారి జీవితం నుంచి నేర్చుకోవచ్చు. చాలా ఉంటాయి, బట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఒక వ్యక్తిని జీవిత భాగస్వామిగా తెచ్చుకోవాలంటే నంబర్ 1 ఏం కావాల్సి ఉంటుంది? నంబర్ 1 ఏమంటే, యూ నీడ్ టు హ్యావ్ ఇంటలెక్చువల్ కంపాటబిలిటీ ఉండాలి. ఇంటలెక్చువల్ కంపాటబిలిటీ అంటే నీకు డిగ్రీ ఉంది, నాకు డిగ్రీ ఉంది, నీకు పిహెచ్డి, నాకు పిహెచ్డి, ఇది కాదు. ఏం కావాల్సి ఉంటుందంటే కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చదువు అనేటువంటిది కేవలం పుస్తకాల్లో ఉండదు. చదువు అనేది ప్రపంచం చదవటం కూడా తెచ్చుకోవచ్చు. సావిత్రిబాయి పూలే పెళ్ళయ్యేసరికి ఆమె వయసు 9 ఏళ్లే, చదువుకోలేదు ఆవిడ.
కానీ సావిత్రిబాయి పూలే బికేమ్ ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ టు మహాత్మా జ్యోతిబా పూలే. అంత అద్భుతమైనటువంటి చదువు ఆమె చదువుకోగలిగింది ప్రపంచం ద్వారా. కాబట్టి ఏమంటే కామన్ సెన్స్ అనే దాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా మంచి భార్య భర్తలుగా ప్రూవ్ చేసుకోగలుగుతారు. దట్స్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే. నంబర్ 2 ఏమంటే ఆ వ్యక్తుల్లో ఏం కావాల్సి ఉంటుంది ఇంకా? నంబర్ 2 ఎమోషనల్ కంపాటబిలిటీ. ఉద్వేగాలనే వాటికి లోను కాకుండా ఉద్వేగాలనే వాటిని ఎవరైతే తట్టుకోగలుగుతారో, ప్రోయాక్టివ్నెస్ అనేది ఎవరు సంపాదించగలుగుతారో వాళ్ళు గొప్ప దంపతులు కాగలుగుతారు. చాలామంది ఏమంటే భర్త ఏదో గురక పెడుతున్నాడని డివోర్స్కి వెళ్ళేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. అంటే మనకు అమెరికాలో చూసినట్లయితే మీకు తెలిసిన డివోర్స్ రేట్ ఎంత ఉంటుంది? మోర్ దాన్ 67%. కొన్ని దేశాల్లో అయినట్లయితే డివోర్స్ రేట్ 90% ఉంది. ఇలా మా ఇండియాలో అంత లేదు ఫార్చునేట్లీ. కారణం ఏమంటే ఇండియన్స్కి ఆ భరించే శక్తి చాలా ఎక్కువ. కాబట్టి ఎమోషనల్ కంపాటబిలిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ఉండగలిగినట్లయితే భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా ఉంటుంది. చాలా ముఖ్యమైన 3 అంశం ఏమంటే వాల్యూ కంపాటబిలిటీ. విలువల మధ్య సయోధ్యత కావాలి. విలువల మధ్య సయోధ్యత కావాలన్న అంశాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతామంటే మహాత్మా జ్యోతిబా ఫూలే 28 నవంబర్ 1890లో చనిపోయారు. చనిపోయినప్పుడు ఆయన తన భార్యకి చెప్పింది ఒకటే, ఇంతవరకు నేను సాగించిన ఈ సమరం అనే దాన్ని ముందుకు తీసుకెళ్ళని చెప్పాడు. ఆ సమరం అనే దాన్ని ఆమెకు ముందుకు తీసుకెళ్ళింది. ఎలా తీసుకెళ్ళిందంటే మీకు తెలుసు, ఆమె చనిపోయిన దినం 8 మార్చ్ 1897. ఆ రోజు ఎలా చనిపోయింది ఆవిడ? పూణేలో ఆ రోజుల్లో చాలా భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి వచ్చినప్పుడు అందరూ కూడా పూణే నగరాన్ని విడిచి వెళ్ళిపోతున్నారనమాట. అలా విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఈమె నిలబడి తన కుమారుడైన యశ్వంత్ని రమ్మని చెప్పి అక్కడ హాస్పిటల్ ప్రారంభించారు. ఆయన డాక్టర్. ఈమె యొక్క నైటింగేల్ మాదిరిగా సేవ చేయడం మొదలుపెట్టింది. కాబట్టి ఏమంటే ఒక గొప్ప కపుల్గా ఉండాలంటే కావాల్సిన లక్షణాలు ఏమంటే, ఈ రోజున మనం వారి ఇరువురి గురించి మాట్లాడుకుంటున్నామంటే బికాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కపుల్స్ నా దృష్టిలో ఏమంటే ప్రపంచంలో ఒకే ఒక కపుల్ చెప్పాల్సి వస్తే దిస్ ఇస్ ద గ్రేట్ కపుల్ అని చెప్తాను అన్నమాట. అంటే మనం అంత నేర్చుకోవడానికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు వీళ్ళల్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, పూలే గారి నుంచి మనం 5 అంశాలనే వాటిని మనం తెలుసుకున్నాం. ఒకటేమంటే మనం ప్రోయాక్టివ్గా ఉండడం అనేది పూలే నుంచి నేర్చుకోవాలి. ప్రోయాక్టివిటీ అంటే అర్థం ఏమంటే మన ఉద్వేగాలపైన మనకు అదుపు సంపాదించుకుని మన జీవితాన్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవడమే ప్రోయాక్టివ్నెస్ అంటే. అది పూలే గారిలో మనం చూసాం. రెండో అంశం ఏమంటే ఎ గ్రేట్ హ్యూమనిస్ట్. ఒక గొప్ప మానవతావాదిగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ మానవతావాదిగా పూలే ఏ విధంగా ఉన్నాడో అనేక అంశాలు, అనేక ఉదంతాలు మీకు చెప్పారు. నంబర్ 3 ఏమంటే ఏ మ్యాన్ షుడ్ బి యూనివర్సల్. పూలే జీవితం నుంచి మనం నేర్చుకోదగ్గ అంశం ఏమంటే మనిషి అన్నవాడికో ప్రాంతానికో భాషకో పరిమితం కాకుండా విశ్వనరుడిగా ఉండాలి అన్నటువంటి అంశాన్ని పూలే జీవితం నుంచి మనం నేర్చుకున్నాం. 4వ అంశం ఏమంటే నాయకత్వం. నిజమైన నాయకుడు ఎవడు? నిజమైన నాయకత్వం అనేది ఏ విధంగా ఉండాలో పూలే జీవితం గురించి మనం నేర్చుకున్నాం. అలాగే పూలే దేనికోసం నిలబడ్డాడు? సమానత్వం కోసం నిలబడ్డాడు. ఈ 5 అంశాలనేవి పూలేలో మనం నేర్చుకోదగ్గ అంశాలు. ఈ 5 అంశాలనే వాటిలో మొదటి అక్షరాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే ఏం తెలుస్తుంది? దిస్ ఇస్ పూలే. పూలే. సో P stands for what? Proactive. H stands for humanist. U stands for universal. L stands for leadership. E stands for equality. ఫ్రెండ్స్, 5 లక్షణాలు కూడా తన పేరులోనే నిక్షిప్తం చేసుకున్నటువంటి మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే. కాబట్టి ఈ 5 లక్షణాలనే వాటిని మనం ఈ రోజున ఆయన జన్మదిన సందర్భంగా మనం నేర్చుకుని వాటిని మనం కూడా ఆచరించగలిగి అమలు చేయగలిగే రోజున మనం కూడా పూలే అడుగుజాడల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పూలే ఏ విధంగా అయితే అర్థవంతమైన జీవితాన్ని గడిపాడో అదే అర్థవంతమైన జీవితాన్ని మనం కూడా గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ అంశం అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ మహనీయులు జ్యోతిబా పూలే, అలాగే అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ వారి జీవితాలనే వాటిని, వారు నిలిచిన విలువలనే వాటిని, వారు మనకిచ్చినటువంటి ఆ వారసత్వమైన దాన్ని నిలుపుకోవాలని, ఆ విధంగానే ఈనాడు మనకున్నటువంటి ఈ ప్రజాస్వామ్య విలువలనే వాటిని బలవత్తరం చేయడానికి, మరింత విశాలత్వం చేయడానికి అవకాశం ఉంటుందని
మీకు తెలియచేస్తూ